ఈ గుర్రాల మీద రథాల మీద ప్రయాణం చేసుకుంటూ యెరూషలేంలోకి వచ్చాడట. రాజు వస్తే అందరికీ ఆల్మోస్ట్ సంతోషంగానే ఉంటుంది, కానీ రాజు యొక్క పరిపాలన బట్టి సంతోషిస్తారు. అవునే కదా, రాజుని బట్టి కాదు కానీ రాజు పరిపాలన బట్టి. సో ఆ రోజుల్లో ఆ రాజు సరిగా పరిపాలించలేదు కాబట్టి అతని నుంచి మమ్మల్ని విముక్తి చేయండి హోసన్నా అని యేసుక్రీస్తు వైపు వచ్చి జేజాలు కొట్టారని ఒకరిద్దరు దైవ సేవకులు యూట్యూబ్లో చెప్పడం విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే బైబిల్లో నేను చదవలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ మా రాజు వస్తున్నాడు యెరూషలేముకి అని వాళ్ళు జేజేలు కొట్టారంట. చూడండి, అక్కడ దావీదు కుమారునికి జయము ఎన్నో వచనం, దావీదు 9వ వచనంలో ఉంటుంది. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండేరంట. అంటే ఆయన ఎట్లా వచ్చాడని అంతలాగా జేజేలు కొడుతున్నారు క్రీస్తు ప్రభుకి. ఎట్లా వచ్చాడు? ఒక చిన్న గాడిద పిల్లను తెచ్చుకొని దాని మీద ఎక్కువచ్చాడు. గాడిద పిల్ల మీద వచ్చినంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభుని అంతలాగా జేజేలు కొట్టాలా? కొట్టాలి. ఎందుకంటే అంతకుముందే ఆయన యొక్క ప్రభావం చూశారు, ఆయన యొక్క శక్తిని చూశారు, ఆయన యొక్క ప్రేమను చూశారు, ఆయన యొక్క విడుదల, ఆయన ద్వారా జరిగిన విడుదలను చూశారు. అవునంటారు కాదంటారా? ఆయన ద్వారా వచ్చిన విడుదల చూశారు. గురిటివాళ్ళు, మగవాళ్ళు, చెమిటి వాళ్ళు, ఓచ చేయగలవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, రకరకాల మనుషుల్ని ఆయన స్వస్థపరచడం, ఆకలి తీర్చడం, ఇవన్నీ వాళ్ళు చూశారు. కాబట్టి ఆయన గాడిద మీద వస్తే ఏముంది, ఆయన గుర్రం మీద వస్తే ఏముంది, ఆయన మా రాజు అని చాటి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి క్రీస్తు ప్రభు గాడిద మీద రావాల్సిన అవసరం ఏముందండి? కనీసం ఎవరన్నా మరి ఇప్పుడు గాడిద బరువును మోస్తుంది, ఇప్పుడు గుర్రం కూడా బరువును మోస్తుంది కదా. అంటే ఆ రోజుల్లో గుర్రాన్ని ఎక్కిన వ్యక్తి సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చు. గుర్రాన్ని ఎవరు ఎక్కేవారు ఆ రోజుల్లో? ఈ రోజుల్లో అంటే మనం రెంట్కి తెచ్చుకుంటే మనం కూడా ఎక్కవచ్చు. ఆ రోజుల్లో సైన్యము, రాజులు, రాజా దర్బార్లో ఉన్నవాళ్ళు అంటే కొంచెం ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎక్కేటవాళ్ళు. ఒకవేళ అలా ఎక్కితే క్రీస్తు ప్రభు సామాన్యులకి, అధములకి, చిన్న స్టేజ్లో ఉన్న వాళ్ళకి అందుబాటులోకి వస్తాడా? కాబట్టి ఆయన ఏం చేశాడంటే గాడిదని ఎంచుకోవడంలో ఆధ్యాత్మికంగా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఆ గాడిద కట్టబడి ఉందంట. ఎట్లా ఉందంట? కట్టబడి ఉందంట. మరి పశువు అయిన తర్వాత మనం ఆవులు, దూడలు, బర్రెలు ఎట్లయినా కట్టుకుంటాం, అవునా కదా? మరి కట్టబడి ఉంది అని ఎందుకు స్పష్టంగా రాయబడి ఉన్నది? ఎందుకు రాయబడి ఉందంటే, కట్టబడి ఉన్న దాన్ని ఎక్కడో కూర్చొని క్రీస్తు ప్రభువు ఫలానా చోట కట్టబడిన ఒక గాడిద ఉంది తన దైవికమైన జ్ఞానంతో చెప్పడం జరిగింది, అవునా కదా? ఈరోజు నిన్ను నన్ను మనం రకరకాల వాటితో కట్టబడి ఉన్నాం. కాబట్టి దేవుడు దైవ సేవకుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, బంధువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా నువ్వు ఫలానా విధంగా కట్టబడి ఉన్నావు, జాగ్రత్త సుమి అని హెచ్చరిస్తున్నాడు, అవునా కదా? వాక్యం ద్వారా నువ్వు ప్రొజెక్ట్ లేచి ప్రార్థన చేసుకునేటప్పుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నువ్వు చర్చికి వస్తే నీ సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నువ్వు సమాజంలో తిరుగుతున్నప్పుడు నువ్వు మంచి చెడు ఏదైనా ఉంటే అది నీ ఫ్రెండ్స్ ద్వారా, కొలీగ్స్ ద్వారా దేవుడు హెచ్చరి. ఫలానా ద్వారా, ఇదిగో నువ్వు సిగరెట్ ద్వారా కట్టబడి ఉన్నావు, నువ్వు వ్యభిచారం ద్వారా కట్టబడి ఉన్నావు, నువ్వు దొంగతనం ద్వారా కట్టబడి ఉన్నావు, లేకపోతే నువ్వు లంచం తీసుకోవడం ద్వారా కట్టబడి ఉన్నావు, లేకపోతే నీలో అసూయ ఉంది కట్టబడి ఉన్నావు, నీలో ఈర్ష్య ఉంది కట్టబడి ఉన్నావు, నీలో కోపం ఉంది కట్టబడి ఉన్నావు, నీలో లోభత్వం ఉంది కట్టబడి ఉన్నావు. కాబట్టి ఇదిగో ప్రియురాలా రా, నేను నిన్ను విడిపిస్తాను అనే సాదృశ్యం కోసం అది కట్టబడి ఉన్న గాడిదని ఎంచుకున్నాడని స్కాలర్స్ చెప్తున్నారు. అయితే మనం కూడా దాన్ని తీసుకోవచ్చు. కట్టబడి ఉన్నదాన్ని అంటే ఊర్లో గాడిదలు అన్నీ కట్టబడి ఏమి ఉండవు, మీకు తెలుసు కదా. అసలు గాడిద 2 రకాలు ఉంటాయి, మీకు తెలుసా? గాడిద 2 రకాలు ఉంటాయి.
3 రకాలు ఉంటాయట. ఒకటి అడవి గాడిదట, రెండోది కంచర గాడిదంట, మూడోది ఇది కట్టబడిన ఈ గాడిద. సో అడవి గాడిద ఎట్ట ఎట్లా ఉంటుంది? ఫ్రీ బర్డ్ అనే కదా, ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా బ్రతకవచ్చు, ఎవరు దాన్ని కంట్రోల్ చేయరు. అది అడవి గాడిద. మరి కంచర గాడిదట ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటుందంట, కాస్ట్లీ ఫుడ్ తింటుందంట, కాస్ట్లీగా నిద్రపోతుందంట, కాస్ట్లీగా తిరుగుతూ ఉంటుందంట, కాస్ట్లీగా పనిచేస్తుందంట. అది కంచర గాడిదట. మరి కట్టబడిన గాడిది మళ్ళీ అంటాను నార్మల్ పీపుల్. సో వీటన్నిటిలో ఈ మూడిట్లో దేవుడట ఓన్లీ కట్టబడిన గాడిదని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, అంటే గాడిద జనరల్గా వదిలేస్తే ఎక్కడికైనా, విలేజ్ అయితే పర్వాలేదు, ఊరిని వదిలైతే పోదు, కానీ ప్రతి ఇంటి ముందు కనబడుతుంది. ఒకటే గాడిద అయినా మీరు 10 నిమిషాల్లో ఇక్కడ కనబడుతుంది, ఇంకో 10 నిమిషాల్లో వేరే చోట కనబడుతుంది. అవును కదా? ఎంతమంది యవనస్తులు వాళ్ళు ఇల్లును వదిలేసి, ఎంతమంది యవనస్తులు రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు తిరుగుతూ ఉంటారు. అవును కదా? ఊరైతే దాటరు, ఊరు దాటరు. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చూసేవాడిని, ఊరు దాటరు. రచ్చబండి అన్న దగ్గర కానీ, రామకవల్ దగ్గర కానీ, లేకపోతే చర్చి ముందు గేట్ మెట్ల మీద కానీ కూర్చొని బాతకాన్ని కొడుతూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా మన ప్రభు కట్టబడిన ఒక గాడిదని ఆయన గుర్తించాడు. తన దివ్య జ్ఞానంతో గుర్తించి ఏం చేశాడంటే 2 శిష్యులను పిలిచి వెళ్ళి పలానా చోట కట్టబడి గాడి ఉంది, తీసుకురండి అని అన్నాడు. సరే, తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో నేనైతే అయ్యగారు ఏదని చెప్పారు అనుకోండి, రత్నాకర్ నువ్వు వాడికి వెళ్ళి 4 కూరగాయలు తీసుకురా అన్నారు అనుకోండి. ఏ కూరగాయలు తీసుకురావండి, ఎన్ని కేజీలు తీసుకురావాలండి, ఎట్లా తీసుకురావాలండి, ఆటోలో వెళ్ళాలా, ఇట్లా మాట్లాడతాను. అవునా కదా? సహజంగా నాకున్న డౌట్స్ అవి. నేను అలా అయ్యగారిని అడుగుతాను, అయ్యగారు ఓపికగా సమాధానం చెప్తారు, వెళ్తాను, తీసుకొస్తాను. కానీ శిష్యులు అలా చేయలేదంట. వెళ్ళండి అంటే వెళ్ళారు, ఎలా వెళ్ళారో తెలియదు. తీసుకురండి అంటే తీసుకొచ్చారు. అంటే ఒక మంచి దైవ సేవకుడి దగ్గర పనిచేస్తున్న మనలాంటి వాళ్ళు, అయ్యగారు లాంటి మంచి దైవ సేవకుడు పనిచేస్తున్న వాళ్ళము ఎస్ నో రెండే ఉండాలట. అంతేగాని తర్కంతో కూడిన ఏ విధమైన ఇవి ఉండకూడదండి. చేయమంటే చేయాలి, చేయొద్దంటే చేయకూడదు. అట్లాంటి శిష్యుల్ని క్రీస్తు ప్రభు 12 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అవునా కదా? లేకపోతే ఒకరి తక్కువ 12 మంది అనొచ్చు. అంటే 11 మంది క్రీస్తు ప్రభు యొక్క మాట విన్నారు, ఒక్కడ మాత్రమే వెళ్ళలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. సో ఇటువంటి కట్టబడిన గాడిదలుగా ఉన్న మనము దేవుని చేత విడిపింపబడిన తర్వాత మనము క్రీస్తు ప్రభువుని మోసుకొని పోవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు ప్రభుని మోసుకొని పోవాలి. క్రీస్తు ప్రభుని మోసుకొని పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? గాడిదలా తయారవ్వాలా? క్రీస్తు ప్రభుని మోసుకొని పోవాలంటే మనం గాడిదలాగా తయారవ్వాలి. మరి గాడిదలాగా అంటే గాడిదలో ఉన్న మంచి గుణాల్లో మనం తయారవ్వాలి. ఎందుకంటే ఒబీడియన్స్ కలిగి ఉండాలి, రెడీ టు డూ కలిగి ఉండాలి. ఇంకేం ఉండాలి చెప్పండి? సాధు జంతువు, అంతే కదా? సాధు జంతువేనా? సాధు జంతువే కదా. ఇంకేం ఉండాలి? ఇంకేం ఉండాలి చెప్పండి? ఏ చేసినా అది ఒబీడియన్స్ కలిగి ఉండి ముందుకి పోవాలండి. మరి కరెక్టే, గాడిదని తీసుకొచ్చారు. ఆ గాడిద యొక్క లక్షణాల ద్వారా మనం ఏదో నేర్చుకున్నాం. మరి గాడిద పిల్లని ఎందుకు తీసుకొచ్చారు? అయ్యో తీసుకొచ్చారు కదా గాడిద పిల్లని ఎందుకు తీసుకొచ్చారు అంటే వేరే సువార్తలు లేదు, కానీ మత్తయి సువార్తలో స్పష్టంగా ఉంది. గాడిద పిల్లను తీసుకురాను. ఇది ఇహలోక పరంగా మనం కొన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లల్ని, ఏదైనా ఒక ఆవు యొక్క చిన్న పిల్లను కానీ, గేదె యొక్క చిన్న పిల్లలు కానీ, లేకపోతే ఈవెన్ కోడి పిల్లలు కానీ మనం తీసుకెళ్తున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? ఆ కోడి వెంబడిస్తుంది, ఆ ఆవు వెంబడిస్తుంది, ఆ గేదె వెంబడిస్తుంది. అవునా కదా? అవునా కదా? సో అదొక రీజన్ మనం చెప్పుకోగలిగితే. ఇంకో రీజన్ ఏం చెప్పుకోవచ్చు అంటే, తల్లిని తీసుకొచ్చేస్తే పిల్ల ఒంటరిది అయిపోతుంది. అవునా కదా? సో కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే 2 తీసుకురండి. ఎందుకు వాటి రెండింటిని విడతాం అంటే, దేవుడు మనల్ని ఎప్పుడూ కుటుంబాలకి విడిపోమ్మని ఏం చెప్పలే.
కుటుంబాలు విడిపోమ్మని ఏం చెప్పలేదు, కలిసే రావాలంట. కొంతమంది తండ్రి వస్తే తల్లి రాడు, తల్లి వస్తే తండ్రి రాడు చర్చికి, అలాగే పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, ఇట్లా ఉంటాయి కొన్ని పనులు. ఓకే, సో నేను నా విషయానికి వస్తే కొన్ని రోజుల నుంచి నేను చర్చికి రావట్లేదు, ఎందుకంటే దేవుడు నాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. సో కాబట్టి అందరూ నన్ను క్షమించండి, ఆ బాధ్యత నేను సక్సెస్ఫుల్గానే రన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే, సో మనమందరము కుటుంబాలుగా గాడిదల వలె ఒబీడియన్స్గా దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడు మనల్ని ఎంతైనా వాడుకుంటాడు. ఎంతలా వాడుకున్నాడు గాడిదని? గాడిద మీదకి ఎక్కగానే ప్రజలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి వాటి బట్టలు పరిచేసి, ఆ రోజుల బట్టలు చాలా తక్కువ ఉంటాయండి, మీకు తెలుసు కదా. నేనైతే చూశాను మా ఊర్లో నా చిన్నప్పుడు 2 జతలు లేదా 1 జత ఉన్న కుటుంబాలు నేను చూశాను నేను. సో బట్టలు పరిచి ఉన్న దాంట్లోనే వాళ్ళు బట్టలు పరిచి, బట్టలు సరిపోక పక్కనే ఉన్న చిన్న చిన్న చెట్లు కొమ్మలు, కొంతమంది ఒలివ కొమ్మలు అంటారు, కొంతమంది ఖర్జూర కొమ్మలు అంటారు, ఏదైతేనే అవన్నీ కట్ చేసి తీసుకొచ్చి పరిచి గాడిద కాలు నేలకు తగలకుండా చూశారు. ఆ రోజుల్లో రాజులు ఎవరైనా ఊర్లు విజిట్ చేసినప్పుడు గుర్రాల మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి అలాగే బట్టలు పరిచి వాళ్ళని గౌరవించేవారు. అయితే ఈ గౌరవం క్రీస్తు ప్రభువుతో పాటుగా ఎవరు పొందారు? గాడిద పొందారు. అవునా కదా, గాడిద పొందారు. మరి గాడిద పొందినప్పుడు గాడిద ఆ గౌరవం నిలబెట్టుకోగలుగుతుందా? మనం నిలబెట్టుకోగలుగుతామా? గాడిద లేకపోవచ్చు, కానీ దేవుడు మనం నిలబెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. అవునా కదా? ఎందుకు గాడిద నిలబెట్టుకోలేకపోతుంది? ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది చెప్పండి. అది జనరల్ చిన్న పశువు. రెండోది, క్రీస్తు ప్రభు ఉన్నంతసేపు గాడిదని గాడిదకి ఘనత వచ్చింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గాడిద వదిలేసిన తర్వాత గాడిద అన్నదంట, నిన్న నేను యేసుక్రీస్తు ప్రభుని మోసినంతసేపు నేను నడవడానికి బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు, ఈరోజు ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ చచ్చాన్ని కొట్టేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు అని అడిగిందంట తన ఫ్రెండ్ని. అయితే ఆ ఫ్రెండ్ అన్నదంట, అవును నిజమే నువ్వు చెప్పింది, మనం ఆఫ్టర్ ఆల్ చిన్న పశువులం, కానీ మనము రారాజు అయిన క్రీస్తు ప్రభుని నువ్వు మోసినప్పుడు నిన్ను గొప్పగా భావించారు, నిన్ను ఘనపరిచారు. ఆ మాట రావట్లేదు, ఘనపరిచారు కాబట్టి నువ్వు గర్వంగా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ ఒకసారి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నువ్వు నార్మల్గా నీ యజమాని దగ్గరికి వచ్చేసిన తర్వాత నీకు ఆ ఘనత లేదు. దీంట్లో పెద్ద ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, నీ పూర్వస్థితికి వచ్చాను. కానీ మన క్రీస్తు ప్రభు ఈ గాడి ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, నువ్వు ఎంతకాలం నువ్వు క్రీస్తు ప్రభుని మోసుకుంటూ పోతావో, ఎంతకాలం నీ జీవితాన్ని క్రీస్తు ప్రభుకి అంకితం చేసుకుంటూ పోతావో అంతకాలం మనం ఘనపరచబడుతూనే ఉంటాం. అవునా కదా? నేను చెప్పేది అంతా అబద్ధం. ఎందుకంటే లోకం అంతా క్రైస్తవులను చూస్తే నీచంగా చూస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మరి నేను చెప్పి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా చెప్పాలి. కొట్టనివ్వండి, తిట్టనివ్వండి, అమర్యాద చేయనివ్వండి, హేళన చేయనివ్వండి, కానీ మన మీద ఉన్నవాళ్ళు ఎవరు? మన మీద ఉన్నవాళ్ళు క్రీస్తు ప్రభు అయితే మనం ఎక్కడ పరిగెట్టాలి? గురి ఎత్తుకే పరిగెట్టాలి. మరి గురి ఎత్తుకే పరిగెట్టగలిగే విశ్వాసం మనకుందా? మన చుట్టూ చాలామంది మనల్ని ఏదోటి అంటూ ఉంటారు, ముఖ్యంగా లీనియన్స్గా ట్రీట్ చేస్తారు. క్రైస్తవులు అనగానే లీనియన్స్గా ట్రీట్ చేస్తారు. ఎస్, ఆయన గాడిదగా మనం ఒబీడియన్స్గా ఉండి దేవుని మనం మోసుకొని పోగలిగితే అల్టిమేట్ గోల్ మనం రీచ్ అవ్వదు. ఎప్పుడైతే అల్టిమేట్ గోల్ మనం రీచ్ అయ్యామో దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అవునా కదా? ఎస్ ఆర్ నో చెప్పాలి. సో మనం కాలేజీల్లో కానీ ఆఫీసుల్లో కానీ పనిచేస్తున్నప్పుడు లేకపోతే బిజినెస్ చేస్తున్నప్పుడు మనల్ని క్రిస్టియనా ఒక లుక్ ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? నేను చాలా ఫేస్ చేస్తాను. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫేస్ చేశాను, ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చాను, నేను ఫేస్ చేస్తున్నాను. ఒక లుక్ ఇస్తారు, నువ్వు క్రిస్టియన్వా?
అంటే అది ఆ నవ్వు ఏం నవ్వు? అది ఆ నవ్వు ఏం నవ్వు? మనకి మనసు చివుక్కుమంటుంది, అరే ఏంది, కానీ తప్పదు మనకి గాడిద స్వభావం కావాల్సిందే. సో దేవుడు మన యొక్క ఎబిలిటీని చూస్తలేదు, మన టాలెంట్ని చూస్తలేదు. గాడిదకి ఏం టాలెంట్స్ ఉంటాయండి? ఏమైనా ఉంటాయా? ఒక బరువు మాత్రమే మోయగలదు, అంటే దానికి ఓపిక ఉంటుంది, ఓపిక అనే టాలెంట్ ఉంటుందేమో, ఇంకా అంతకంటే ఏ టాలెంట్ ఉండదు. సో ఏ టాలెంట్ లేని గాడిద ఎట్లయితే దేవునికి విధేయత చూపించి ముందుకు పోతుందో అట్లా మనకి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, మనలో గొప్ప ధనము మనకి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మోసుకుపోయగలిగే అవైలబిలిటీ మనలో ఉండాలి. ఏముండాలి? దేవునికి ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. దేవునికి నాట్ ఎబిలిటీ, అవైలబుల్గా ఉండాలి. దేవునికి అవైలబుల్గా ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనలో చాలామంది బైబిల్ వాక్యం చదివిన అంటే ఏమంటారు, ప్రసంగం చేయవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా మీకు. మీరున్నారు 30 మెంబర్స్ వరకు నేను అనుకున్నాను. సో మీరు అవైలబుల్గా ఉన్నారా? నేను అవైలబుల్గా ఉన్నాను. నాకు ఎక్కడ అవకాశం వచ్చినా, కాశీలో అవకాశం వచ్చినా నేను సొంత ఖర్చులతో పోయి దేవుని వాక్యం చెప్తాను. అలాగని చెప్పి నువ్వు ఎందుకు చర్చి పెట్టలేదని నన్ను అడగండి, అది దేవుని చిత్తం, ఓకే. కానీ సువార్త అయితే చెప్పాలి కదా, అవును కదా, సువార్త అయితే చెప్పాలి. సో మనలో చాలామంది సువార్త చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన తర్ఫీదు, ఇది నేనైతే తర్ఫీదు అనుకున్నాను, అంటే ట్రైనింగ్ అనుకున్నాను. ఇప్పుడు అయ్యగారి ద్వారా నాకు చిన్న ట్రైనింగ్ దొరికింది, అలా మనందరికీ ట్రైనింగ్ దొరికింది. మనము అవైలబుల్గా ఉండి దేవుని యొక్క సువార్తను మోసుకోపోగలిగే మనసు, టాలెంట్ అక్కర్లే, మనసు మనలో ఉంటే దేవుని యొక్క సువార్తని మనం మోసుకోపోగలుగుతాం. ఎందుకంటున్నానంటే ఇది ఒక్క ఆత్మ రక్షింపబడిన పరలోకంలో మహా పండుగ జరుగుతుందంట. నేనైతే మారు మనసు పొందిన కొత్తలో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను 100 ఆత్మలను రక్షిస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. దేవుడు 100 ఆత్మల కంటే ఎక్కువ ఆత్మల్ని సంపాదించుకునే కెపాసిటీ ఇచ్చాడు. అంటే నేను అవైలబుల్ ఉన్నాను, దేవుడు వాడుకున్నాను. నేను అవైలబుల్ లేనప్పుడు దేవుడు వాడుకోడు, అవునా కదండి. సో ఇప్పుడు మళ్ళీ నాకు కొత్తగా ఇంకొక టార్గెట్ పెట్టుకున్నాను. అక్కడ చర్చ్ స్టార్ట్ చేశారు కదా, మా ఇంటి పైన ఒక బెత్సాన్ మినిస్ట్రీ అని ఒక చర్చ్ స్టార్ట్ చేశారు. సో మీరే మాకు సపోర్ట్గా ఉండాలన్నారు. నేను ఒక్కడనే ఉంటున్నాను, నా బిడ్డలు నా భార్య ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఒకరోజు సీరియస్గా మైక్ తీసుకొని, మీరు బుట్టలో చేపలు పట్టడం కాదు, ఎందులో బుట్టలో చేపలు పట్టడం కాదు. బుట్టలో చేపలు పట్టడం చాలా ఈజీ, తర్వాత చెరువులో చేపలు పట్టడం కొంచెం కష్టం, సముద్రంలో చేపలు పట్టడమే అసలైన టాలెంట్ అన్నది తెలుస్తుంది. సో మీరు సముద్రంలో చేపలు పట్టండి, నేను మీకు తోడుగా వస్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఆ జీలు ఇచ్చాడు, నేను వస్తాను. సముద్రంలో అడిగారు అయ్యగారు తెలుసు, పాల్ గారు అని పెద్ద ఆయన 84 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అయ్యగారు. సముద్రంలో చేపలు అంటే నవ్వారు. ఎస్ సార్, మీరు సముద్రంలో చేపలు పట్టండి, నాకు ఒక జత పని వారిని ఇవ్వండి. ఈ చుట్టూ తాపి మేస్త్రులు తెలుసు, పెయింటర్స్ తెలుసు, తర్వాత డ్రైవర్స్ తెలుసు, క్యాబ్ డ్రైవర్స్ తెలుసు, ఆటో వాళ్ళు తెలుసు, కొన్ని 100 మంది తెలుసు. నేను ఆటో ఎక్కినట్టు కుదురున్నాండి, వాళ్ళు ఏదోటి అంటాను. క్యాబ్ ఎక్కినట్టు కుదురున్నాను, వాళ్ళు ఏదోటి అంటాను, వాళ్ళతో తర్కిస్తాను. సో కొన్ని 100 మంది 1000 మంది నాకు తెలుసు. నాకు ఒక జత పని వారు కావాలి. మీరు అన్న సరే, ఐఎమ్ వెల్కమింగ్ యూ. ఎవరైనా ఒక్కరు బ్రదర్స్, ఎవరైనా ఒక్కరు నాకు జత పని వారు కావాలి. ప్రతి వారం ఒక 2 సార్లు నాకు ఈ ఫోన్లో ఒక 6000 నెంబర్లు ఉన్నాయి. అందులో కనీసం 4000 నెంబర్లు హిందువులే ఉంటారు, హిందువులు ముస్లింలు పక్కన పెట్టండి. మీ హిందువులే మనం పోయి, ఇదిగో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్తున్నాడు, మీరు చూడండి, ఎందుకు ఇలా తాగుతారు, ఎందుకు ఇలా తిరుగుతారు, ఎందుకు మీ కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకుంటారు అని చెప్తే చాలు వాళ్ళకి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా సర్వెంట్ హస్బెండ్ 2 సంవత్సరాల నుంచి ఫుల్గా తాగుతున్నాడని నాకు తెలుసు.
ఎందుకంటే ఆమె మా దగ్గర 3 సంవత్సరాల నుంచి ఎంత పని చేస్తుంది, 3.5. చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను అబ్బాయితో, ఏం పట్టిన. మొన్న ఈ మధ్య 4 months బ్యాక్ అతను 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. 2 సార్లు ఇంట్లో అందరూ చేశారు, నాకు చెప్పారు సార్ ఇలా చేస్తున్నాడని. సరే అని వాళ్ళ అన్న, ఈ అబ్బాయి వాళ్ళ అన్నతో మాట్లాడాను. నువ్వు ఇంటికి పెద్దోడు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉంది సార్. మరి ఉంటే నువ్వు పని చేయి, ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, నేను చెప్తాను, నువ్వు వెళ్తావు. రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేద్దాం. తర్వాత ఏం చేద్దామంటే వీళ్ళకి ఒక మంచి నేర్పించడానికి ట్రై చేద్దాం. జాయిన్ చేశాము, వాళ్ళకి మంచి నేర్పించాను, పిల్లల్ని అమ్మాయిని కూర్చోబెట్టాను, మాట్లాడాము. దేవుని దేవాలయం అప్పుడప్పుడు చర్చకు వస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు హిందూసే. అప్పుడప్పుడు మీరు నాశనం అయిపోతున్నారు. ఎందుకు నాశనం? మీకు చెప్పేటోళ్ళు లేరు, మీకు మార్గం చూపించేటోళ్ళు లేరు. కాబట్టి మీరు దేవుని నమ్మని చెప్పట్లే, వాక్యాన్ని నేర్చుకోండి. మీరు బొట్టు పెట్టుకోండి, వారం గుడికి పోండి, ఎక్కడికైనా పోండి, కానీ మంచి మార్గాన్ని నేర్చుకోండి. అలా ఎన్నో కొన్ని వేల కుటుంబాలు మన చుట్టూ ఉన్నాయి. మనం అవైలబుల్గా ఉన్నామా? దేవునికి అవైలబుల్గా ఉన్నామా? అవైలబుల్గా ఉంటే దేవుడిని వాడుకుంటాడు. మనం రోజుకి ఒక 10 నిమిషాలు, లేకపోతే వారంలో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడదాం. పోయి ఏం చేస్తారు వాళ్ళు? మహా అయితే దేవుని నమ్ముకుంటారు, లేకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. మనకు అనవసరం, మన బాధ్యత మనం నెరవేరుద్దాం. ఏమంటారు మీరు? తాగుబోతులు, తిరిగిపోతులు. వాడు 850 రూపాయలు తెచ్చుకుంటాడు, ఇంట్లో 300 ఇస్తాడు, తాగేస్తాడు, లేకపోతే పేకట్ ఆడతాడు. ఇది ఏం చేస్తాడో తెలియదు. ఆ లేడీ వచ్చి చెప్తుంది, అయ్యా నాకు ఈరోజు 300 ఇచ్చాడండి ఇంట్లోకి, నేను ఒక 700 తెచ్చుకున్నాను. ఎట్లా సార్? చిట్టి కట్టాలి, ఊర్లో అమ్మ నాన్న ఉన్నారు, వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, ఇట్లా ఏడుస్తూ ఉంటారు లేడీస్. నేను ఈ అమ్మాయికి చెప్పాను, అమ్మ ఏ కుటుంబంలో అయినా సరే తల్లి కరెక్ట్గా ఉంటే తండ్రి ఏమైపోయినా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ బాగుపడిపోతారని చెప్పాను. ఇందాక కూడా చెప్పాను, నెక్స్ట్ జనరేషన్ బాగుపడిపోతారు. ఎస్, ఎగ్జాంపుల్ నేనే, మా కుటుంబమే. మేము 4 అన్నదమ్ములు, ఒక అక్క. అక్కనైతే చదివించలేదు అనుకోండి, అంటే చిన్నప్పుడు 8 years ఏజ్లో పెళ్లి చేశారు, ఇంకా ఆమె ఏం చదువుతుంది. సో మా 4 అన్నదమ్ముల్ని మా అమ్మ ఏం చేసిందంటే, నేను ఎక్కడ విలేజ్లో ఏం చేస్తుందో తెలుసు కదా, అబ్బాయిలు పుడితే ఒక పెద్ద రైతు దగ్గర పెట్టేస్తారు, అవునే కదా? ఇప్పుడైతే పెట్టట్లేదు రండి, అప్పుడు పెట్టేస్తాను. నేను అలా చేయను. నేను నా బిడ్డల్ని స్కూల్కి పంపించుకుంటాను. మా ఫాదర్ చాలా స్ట్రైక్ చేశాడు, మా అమ్మని కొట్టేవాడు, అన్నీ చేశాడు, కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. కేవలం మా అమ్మ వలన, ఎందుకంటే అప్పటికే ఆమె దేవుని నమ్ముకుంది, అది రీజన్. కేవలం మా అమ్మ వలన మేము బతికిపోయాం. 3 ఇంజనీర్స్ అయ్యాం, ఒకటి దేవుని సేవకుడు అయ్యాం. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు సుమా, ఈ రోజుల్లో 4 పిల్లలు కాదు కదా, 2 పిల్లల్ని సాగడం కష్టం, 2 ఇంజనీర్స్ చేయడం కష్టం. మళ్ళీ గల్లీకో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇక్కడ. కానీ ఆ రోజుల్లో ఏపీ తెలంగాణ కలిపి 13 కాలేజీలు ఉన్నాయి. 3 లక్షల మంది రాసేవారు ఎంట్రన్స్. ఇప్పుడు కూడా అంతే కదా, 2 కలిపితే 5 లక్షల మంది రాస్తున్నారు. సో అంటే ఒక తల్లి కానీ కరెక్ట్గా ఉండుంటే, ఒక తల్లి కానీ దేవునిలో అంటకట్టబడి ఉంటే, ఒక తల్లి కానీ దేవుని యొక్క మార్గంలో సిన్సియర్గా నడిస్తే ఆ కుటుంబం బాగుపడిపోతుంది, భర్త బాగుపడతాడు. మా ఫాదర్ 60 years ఏజ్లో దేవుని నమ్ముకున్నాడు. తర్వాత ఇంకో 20 years బతికాడు అనుకోండి. 60 years ఏజ్లో దేవుని నమ్ముకున్నాడు. చూశాడు. మేము పెద్దవాళ్ళం అయిపోయి, ఇంజనీర్స్ అయిపోయి, ఇంకా ఆయనకి ఏం తెలియలేదు, బాబు అని వచ్చేసాడు దేవుని. ఏది ఏమైనప్పటికీ తల్లి కానీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే, బైబిల్లో ఉంది కదా, ఏముంది అక్క మీరు చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, ఇది సార్, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. ఈ రోజుల్లో అలా జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోతున్నారు కాబట్టి గర్ల్స్ వాళ్ళు డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు డైవర్స్ ఎక్కువైపోతున్నాయి? మొన్న ఒక అతను, ఒక అడ్వకేట్ అంటున్నాడు, హైకోర్టులోనట, అదే ఫ్యామిలీ కోర్ట్స్ తెలుసు కదా, వాటిలో ఎక్కువ డైవర్స్ కేవలం క్రిస్టియన్స్కే ఉన్నాయట. మరి అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు, దేవుని పులిపేట మీద ఉండి నేను అది కరెక్ట్ నేను చెప్పలేను. ఆ తర్వాత ముస్లిమ్స్కి ఉన్నాయంట, ఆ తర్వాత హిందూస్కి ఉన్నాయంట.
అదైతే నాకు తెలియదు. కానీ డైవర్స్ అయితే విపరీతంగా మన దేశంలో ఉన్నాయని మాత్రం మనం కంక్లూజన్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటంటే ఆ ఆడపిల్లని తల్లిగా చేసే ముందు ఆ తల్లిదండ్రులు, అమ్మ నీకు పెళ్లి చేయడం అంటే ఏంటి, నిన్ను తల్లిగా మారుస్తున్నాం అని ఆ స్టేజ్ ముందు ఆ బిడ్డకి సరిగా నేర్పించట్లేదు. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబో లేకపోతే ఏ జాబో వచ్చి 10,000 రూపాయలు ఇంటికి తెస్తుందంటే అదే సంతోషం అనుకున్నారు. మన క్రిస్టియన్స్లో చాలామంది అట్లా పెళ్ళిళ్ళు చేసుకోకుండా 35 సంవత్సరాల వరకు ఉండిపోతున్నారు. సంపాదిస్తుంది కదా, సంపాదించని కూడబెట్టి ఒకసారి పెళ్లి చేద్దాం. దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం ఏంటంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డనే కుటుంబం కోసం తయారు చేయాలి, కొడుకుని కాదు. బిడ్డనే కుటుంబం కోసం తయారు చేయాలి. ఓకే, మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం వెనక్కి మళ్ళా. రెండవది, ఈ క్రీస్తు ప్రభు ఇట్లా ప్రయాణం చేస్తాడని, ఇట్లా ప్రజల చేత స్తుతింపబడతాడని, హోసన్న అని పిలువబడతాడని, జేజేలు కొట్టబడతాడని కొన్ని 1200 సంవత్సరాల క్రితము లేదా 1000 సంవత్సరాల క్రితము దేవుడు రాసి ఉంచాడంట. తీయండి, అది జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి చెప్పుడి వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. సియోను కుమారితో చెప్పుడి అని ఫ్యూచర్ టెన్స్ వాడుతున్నాడు. ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా. ఎందుకు ఫ్యూచర్ టెన్స్ వాడుతున్నాడు? వెరీ సియోన్ కుమారి, వెరీ సియోన్ కుమారుడు మనమే. ఎవరు? మనమే. ఎందుకంటే క్రీస్తు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే, నేను సాత్వికుడను దీన మనసుడు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువును నా భారము తేలికగాను ఉన్నది అని క్రీస్తు ప్రభు మనల్ని వెల్కమ్ చేస్తున్నాడు. సో నువ్వు సియోన్ కుమారువి, నువ్వు సియోన్ కుమారుడు అయితే ఆయన కాడి ఎత్తుకోక తప్పదు. ఆయన కాడి అంట చాలా సులువుగా ఉంటుందంట. చాలా ఎలా ఉంటుందంట? తేలిగ్గా ఉంటుందంట. అది నిజమేనా? నిజమే. ఆయన కాడి ఏంటండి? నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడం, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చేయడం, అంతే. ఎంత ఈజీ. నేను ఈ బాటిల్ ఎలా పట్టుకున్నాను, లేపగలనా? 2 వేళ్లతోనే లేపాను, అవునా కదా? ఇదిగో లిఫ్ట్ చేయగలిగానా? ఆయన కాడి కూడా అంతేనట. ఏంటి ఆయన కాడి? నీ కుటుంబాన్ని బాగు చేసుకో, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చేసుకో. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అంటే నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు నమ్ముకో అంటే నమ్ముకుంటారు వాళ్ళు? నీ జీవితమే వాళ్ళకు ఒక మార్గం. నా జీవితమే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మార్గం, అంతేగాని వెళ్ళిపోయి చెప్పాల్సింది. అయితే తెలిసిన వాళ్ళు, ఇందాక మీకు చెప్పాను కదా, తెలిసిన వాళ్ళు ఇంటికి మనం పోతే వాళ్ళ కుటుంబంతో మనం మమేకమైపోవచ్చు. ఎలా మమేకమైపోతాం? ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు కూడా. నాకంటే చిన్నవాళ్ళు ఇంటికి వెళ్ళాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాషువా ఇంటికి వెళ్ళాను అనుకోండి. జాషువా మిస్సెస్ అన్నారు, తమ్ముడు ఏం చేస్తున్నావు? ఊరికే వచ్చానని అంటాడు. కూర్చోబెడతాడా? కూర్చోబెట్టి ఏం చేస్తాడు? ఎందుకు వచ్చేవాడికి? మా టైం అంతా వేస్ట్ అంటాడా? ముఖమాటానికైనా జస్ట్ రెస్పెక్ట్కైనా ఏమంటాడు? అన్న కూర్చోనన్నా వాటర్ తాగుతారా అని అడుగుతాడు. అప్పుడు నేను వాటర్ కాదు కానీ నువ్వు క్రిస్టియన్ బ్రదర్ కాబట్టి జస్ట్ చిన్న ప్రేయర్ చేసి వెళ్ళిపోతాను అని వచ్చేయచ్చు. మరి హిందూస్ దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేసి వెళ్ళిపోతానంటే వస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి, ఇంకా మీరు ఇంట్లో సోఫా కొనుక్కోలేదా, టీవీ కొనుక్కోలేదా? ఇద్దరు కష్టపడుతున్నారు కదా, ఇద్దరికి రోజుకి 2,000 రూపాయలు వస్తున్నాయి కదా,
నెలకు 60 రూపాయలు, సారీ 60,000 రూపాయలు, 60,000 రూపాయలు పోయి 40,000 రూపాయలు, 40,000 రూపాయలు ఓన్లీ ఫుడ్ కోసమే ఉందా? మీరు పొదుపు చేసుకోవాలి అని చెప్పగలగాలి. మీ పిల్లలను చదివించుకోవాలి అని చెప్పగలగాలి. ఏ స్కూల్లో చదువుతున్నారు? రండమ్మా, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఇట్లా చేశారు ఇదివరకు సువార్త. నేనేం కొత్తగా చెప్పట్లేదండి. ఈ విధంగా మన దేశంలో పేదలైన వారిని, అంటరాని వాళ్ళని, పనికిరాని వాళ్ళని, ఊరికి బయట పెట్టిన వాళ్ళని మిషనరీస్ వచ్చి వాళ్ళ కంపుని భరిస్తూ వాళ్ళ యొక్క అసహ్యాన్ని చూసి చలించిపోయి వాళ్ళు వచ్చి వాళ్ళని పాలు చేస్తారు. అందుకే ఈరోజు మనం ఇలా ఏసీ రూమ్లో కూర్చొని మనం దేవుణ్ణి స్తుతించుకోగలుగుతున్నాం. ఆ రోజు వాళ్ళు అలాగే చేసి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి? మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మన తాత ముత్తాతల పరిస్థితి ఏంటి? మనం మర్చిపోయాం, మర్చిపోతూనే ఉన్నాం. జాగ్రత్త సుమా, దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు, నన్ను లెక్క అడుగుతాడు. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? రోగులకే కానీ ఆరోగ్యవంతులు వైద్యుడు అక్కర్లేదు. ఎంత స్పష్టంగా చెప్పాడండి, ఎంత స్పష్టంగా చెప్పాడు. నేనైతే దేవునితో ఓతు తీసుకున్న తర్వాత నాకు జనవరి 1కి నాకు 2 వాగ్దానాలు వచ్చాయి. అదేంటో నాకు విచిత్రం. అంటే 2 ఇలా కలిసిపోయి వచ్చేది తీసుకుంటే, అందులో ఒకటి మేలైనది తెలుసుకొని దాన్ని వెంబడించండి అని ఒకటి, అది హెచ్చరిక. రెండోది, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను అని 2. ఈ 2 వాగ్దానాలు చేతికిచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు నైట్ నేను తీసుకున్నది ఏంటంటే, దేవా ఒకప్పుడు 100 మంది నీ సన్నిధి తీసుకురావాలని నేను ప్రార్థన చేసుకున్నాను, అంతకంటే ఎక్కువ మంది ఇచ్చాను. ఇప్పుడు కూడా నేను చనిపోయే లోపు 100 కుటుంబాలు నాకు ఇయ్యి అని ప్రార్థన చేసుకున్నాను. ఇప్పటికీ చేసుకుంటున్నాను. ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు చేసుకున్నాను. మొదటి కుటుంబం నా సర్వెంట్ కుటుంబాన్ని నేను నమ్ముతున్నాను. వాళ్ళకి చాలాసార్లు వాక్యం చెప్పాను. చాలాసార్లు భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి రాత్రి 11 గంటల వరకు మా ఇంట్లో ఫ్రంట్ రూమ్లో సిట్అవుట్ అని ఉంటుంది, దాంట్లో కూర్చోబెట్టి చెప్తే దోమలు నాకు కుట్టేస్తున్నాయి, వాళ్ళకి కుట్టేస్తున్నాయి. అయినా సరే అలా భరిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు బాగుపడతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇంకా 99 కుటుంబాలు కావాలి. నా గురించి ప్రార్థన చేయండి. మీరు కూడా అలా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అంతేగాని మనం వాక్యాన్ని ఎంత డీప్గానో చెప్పుకోవచ్చండి. స్కాలర్ అవ్వచ్చు, పిహెచ్డీ సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు ఇవేమీ చూడడు. మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా ఇవేమి చూడ్డు. ఎంత ఆస్తి సంపాదించుకున్నా అవేం చూడ్డు. ఎన్ని బాధలు పడ్డావో అవేం చూడు. ఎన్ని సంపాదించుకున్నాక ఎన్ని బాధలు పడ్డావో అవేం చూడ్డు. దేవుడు ఏం చూస్తాడు? కేవలం నువ్వు నీ రక్షణ పాత్ర తీసుకొని దేవుని కోసం ఏం చేశావు అది మాత్రమే చూస్తాడు. నువ్వు అది చెయ్యి. బైబిల్లో ఉంది కదా, ఏముందండి? మొదట నీవు నా నీతిని, రాజ్యాన్ని వెతుకు. నువ్వు బిలీవర్ అయితే దాన్ని సమాజానికి పంచు. తర్వాత నీకేం కావాలని నన్ను అడుగు. అసలు అడగక్కర్లేదంట. నీకు ఏది కావాలో నాకు ముందే తెలుసు అని కూడా ఇంకో చోట బైబిల్లో ఉంది, అవునా కదా? మీకు ఏం కావాలో నాకు. సో ఈ మట్ల ఆదివారం పురస్కరించుకొని మనము క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవా, నేను 40 సంవత్సరాల నుంచి క్రైస్తవుని, నేను మీ గురించి చెప్పట్లేదు. సో నేను 40 సంవత్సరాల నుంచి క్రైస్తవుని. నేను ఏం చేయగలిగాను? నేను ఏం చేయలేకపోయాను. నేను కాలేజీలో, స్కూల్లో చదువుతున్నప్పుడు వీడు ఎస్సీ ఓటరా, వీడు క్రిస్టియన్ రా అన్నవాళ్ళు ఉన్నారు. అరే అన్న, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దైవ కుమారుడు, నీ దగ్గర మేము సిగరెట్ తాగు, నీ దగ్గర మేము ఈ విషయాలు మాట్లాడు అన్నవాళ్ళు ఉన్నారు. నన్ను వెంబడించి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే 3 రకాలైన ప్రజలు మనకి ఎదురుపడతారు. మొదటిది మనల్ని హేళన చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు అయితే. రెండోది మన ముందు ఏమి చెడ్డ పనులు చేయరు, చెడ్డ విషయాలు మాట్లాడరు. మూడోది మనల్ని వెంబడిస్తారు. చూడండి, 3 రకాల మనుషులు నేనైతే నా లైఫ్లో చూశాను. సో కాబట్టి ఇట్లా మనం దేవుణ్ణి సమాజాన్ని పంచగలిగితే ఆ 24 పెద్దల పక్కన
24 పెద్దల పక్కన ఏమంటారు? ఏమంటారు చెప్పండి? 24 పెద్దల పక్కన మనం ఉంటాం. ఎందుకు ఉంటామంటే నీ రాజు స్టార్టింగ్లో చాలా సాత్వికుడుగాను, దీన మనస్కుడుగాను, గాడిద పిల్ల మీద ఎక్కి సమాధానం కోరి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన్ని కొంతమంది రెస్పెక్ట్ చేశారు, కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది స్తోత్రం చెల్లించారు, కొంతమంది హోసన్నా అని పాడారు, కొంతమంది ఏమీ ఆయన్ని గణపరచలేదు. కానీ అదే రాజు రెండవసారి రాబోతున్నాడు. అవునా కదా? ఇదేంటి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 వరకు ఎవరైనా గట్టిగా చదవండి. మరియు పరలోకం తెరవబడి ఉంట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేది. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన వస్త్రం మీద ఆయన నామం రాయబడి ఉందంట. ఆయన నెత్తి మీద అనేక కిరీటాలు ఉన్నాయంట. అదేంది? రాజుకి ఒకటే మంచి కిరీటం ఒకటి పెడతారు కదా, గోల్డెన్ క్రౌన్. మరి అనేక కిరీటాలు ఏంటి? బికాజ్ హీఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్. హీఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఆయన నెత్తి మీద అనేక ఏమంటుందండి కిరీటాలు ఉండడమే కాకుండా ఆయన తెల్లని గుర్రం మీద రాబోతున్నాడంట. మొదట ఎట్లా వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. రెండవసారి గుర్రం మీద, తెల్లటి గుర్రం మీద వస్తున్నాడంట. మొదటిసారి చాలా హంబుల్గా, చాలా వినయంగా వచ్చాడు. రెండోసారి చాలా గ్లోరియస్గా వస్తాడట. మొదటిసారి కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేశారు. కానీ రెండోసారి వచ్చినప్పుడు ప్రతి మోకాలు వంగి తీరుతుంది, ఆయనకి జయధ్వనులు చేస్తాయి. అంతేకాకుండా కొంతమంది ఆయన్ని రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఆయన రెండవ రాకడలో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూనే ఉంటాడట. కాబట్టి ఇప్పుడు మనం మొదటి రాకడ విషయంలో ఒబీడియన్స్ కలిగి ఉంటే రెండవ రాకడ విషయంలో మనం యాక్సెప్టెన్స్ కలిగి ఉంటాం. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అంతేకాకుండా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడిని ప్రతి చోట ప్రస్తావించాల్సిన అవసరం బిలీవర్స్గా మనకుంది. గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాము. ఇప్పటికే థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏమనిచ్చాడు, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చేమో అని కూడా ప్రకటించేశాడు ఆయన. ఎక్కడ? పార్లమెంట్లో. లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చేమో అని ప్రకటించేశాడు. మనకి ఇప్పటికే గ్యాస్ కూడా దొరకట్లేదు. సో మన పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. కాబట్టి నీ నోరు ఓపెన్ చేస్తే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ప్రస్తావించాల్సిన బాధ్యత నీకుంది. లేదా నువ్వు సరైన క్రిస్టియన్ కాదు. నువ్వు క్రీస్తు ప్రభుని మోసుకొని పోవట్లేదు. క్రీస్తు ప్రభు నీ కుటుంబంలో లేడు. నువ్వు ఉంటే నీలో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. తెలుసు కదా, తినడానికి వస్తువు తింటే ఏమవుతుంది? కడుపులో మండున్నట్టు అనిపిస్తుంది. అవునే కదండి. తర్వాత నీళ్ళు తాగుదామా,
పాలు తాగుదామా కూల్ డ్రింక్ తాగుదామని పరిగెడతాం, అవునే కదా? అట్లాగే నీలో బర్నింగ్ సెన్సేషన్ వస్తే దేవుని వాక్యం చెప్దామా, దేవుని రెండవ రాక గురించి చెప్తామా, నేను ఇటు పరిగెడతాను అనమాట. నీ హృదయంలో కానీ బర్నింగ్ సెన్సేషన్ వస్తే అలా రాలేదు అంటే యు ఆర్, ఇంకేం చెప్పాలి, నామకే వాస్తే క్రిస్టియన్. సో వస్తుంది అంటే ఖచ్చితంగా ఎక్కడో కాడ నువ్వు నీ వాక్యాన్ని, నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని నువ్వు చెప్పడం మొదలు పెడుతూనే ఉంటావు. ఎవరైనా ఏమన్నా అనుకోనివ్వండి, డోంట్ కేర్. ఎవరైనా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి డిస్కస్ చేస్తారనుకోండి, బైబిల్లో ఉంది సార్, దేవుని రెండో రాకడ ఉందని బైబిల్లో ఉంది అని చెప్పండి. ఎక్కడుంది? నువ్వన్నీ ఇలా చూపించండి, మీకు తెలుసు కదా వాక్యం. అయ్యగారు లాంటి మహాభక్తుల దగ్గర నేర్చుకున్న వాక్యం ఉంది. మన వాక్యాన్ని మీరు వాడుతున్నారా? వాడకపోతే బైబిల్లో మాట ఉంది, పంది ముక్కిన బంగారు కమ్మ ఉంటే దానికి ఎంత వాల్యూ ఉంటుందో, నీలో వాక్యం ఉన్నా సరే దాన్ని నువ్వు సమాజానికి వాడకపోతే నీ వాల్యూ కూడా అంతే ఉంటుంది. దయచేసి నన్ను క్షమించండి, అంతే ఉంటుంది. నువ్వు దేవుని ప్రస్తావన చేయని రోజుని నువ్వు సెకండ్ కమింగ్ గురించి నువ్వు ఆలోచించట్లేదని అర్థం. నువ్వు సెకండ్ కమింగ్ గురించి ఆలోచించాలి. మట్ల ఆదివారం గురించి ఏం చెప్తారో నాకైతే తెలియదు. దేవుడు, నేను లాస్ట్ 2 months నుంచి నాకు ఈ వాక్యం ఇచ్చినప్పటి నుంచి దేవుడిని ఒకటే అడిగాను, ప్రభా నేను ఇంత నోట్స్ ప్రిపేర్ చేయగలను, ఈ లెసన్ మీద 600 పేజీలు బుక్ రాయగలను నేను. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. కానీ నేను అదే అడగలేదు, దేవా అక్కడ నువ్వు మాట్లాడు. ఎందుకంటే మేమందరం బిలీవర్సం. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు క్రైస్తవులు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్రైస్తవులు. మాకేదైనా ఉపయోగపడేది, నీ నామానికి ఘనత తెచ్చేది, నీ రాజ్య వ్యాప్తికి ఉపయోగపడేది, నీ రాజ్యంలో మేము చోటు సంపాదించుకోవడానికి ఉపయోగపడే మాటలు నువ్వు నా ద్వారా మాట్లాడు అని ప్రార్థన చేసుకున్నాను. నేను మొన్న ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో కూడా నేను అదే ప్రార్థన చేసుకున్నాను. నేను తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి. ఒకవేళ నేను రైట్ మాట్లాడితే అది దేవుడే మాట్లాడుతున్నాడని గుర్తించండి. సో ఇంకొకటి, నెక్స్ట్ పార్ట్ 5 మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే 12-13 వచనాలు చదవండి. 12-13 వచనాలు నేను చదువుతాను, చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడివారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితానికి ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది చర్చిల్లో చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. ఈ టైంలో నాకు యవనస్తులు ఇక్కడ 2-3 ఉంటే బాగుండు. ఎబ్బి ప్లస్ ఇంకిద్దరు పర్లేదు. ఎందుకంటే ఆ బ్రదర్స్ 2-3 పిల్లలు మా అబ్బాయిని అడిగారంట, మీరు ఎందుకు గ్యారిసన్ చర్చ్ వదిలేశారు, మీరు ఎందుకు ఆల్సైన్ చర్చ్ వదిలేశారండి. ఇగో ఈ వాక్యమే నన్ను కూర్చుంది. మీకు తెలుసు కదా, ఆల్సైన్ చర్చ్ని మీరు, నేను అది యూట్యూబ్లో కూడా పెడతాను. ఆల్సైన్ చర్చ్ని ఒక వ్యాపార స్థలంగా మార్చేశారు. కొట్లాడుకుంటున్నారు. మేము వచ్చేసాం. సరే, గ్యారిసన్ చర్చ్లో మాకు 2 మెంబర్షిప్ ఉంది, కానీ ఆల్సైన్ చర్చ్లో మెంబర్షిప్ స్టాప్ చేసేసాము. గ్యారిసన్ చర్చ్లో మెంబర్షిప్ కంటిన్యూ చేస్తాం. ఈ చర్చ్కి వచ్చాం. ఒక 1 year 2 years బాగానే ఉంది, కానీ ఇక్కడ కూడా కొట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళ వాక్యం ఉందా? నేను పాస్టర్ గారు డైరెక్ట్గా చెప్పేశాను, నేను ఈ చర్చ్కి రాను, బట్ మెంబర్షిప్ నేను పే చేస్తాను. మీరు ఈస్టర్కి ఏమంటారు దాని పేరేంటి, క్రిస్మస్కి రండి, మా ఇంటిని దర్శించండి. నేను పిలుస్తూనే ఉన్నాను, వాళ్ళు వస్తూనే ఉన్నారు. నా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను మీకు పంచుతాను, నాకేం ప్రాబ్లం లేదు, బట్ నేను చర్చికి రాను. అలా అన్న కొన్ని రోజులకి నేను అయ్యగారి దగ్గర నేను మా ఫ్రెండ్ వచ్చాం. ఏదో పని సహాయం కోసమే లేండి, ఎవరికో సహాయం కోసమే వచ్చాం. వస్తుంటే చాలా గిఫ్ట్లు ఉన్నాయి అక్కడ కింద రూమ్లో. ఏంటి అయ్యగారు అంటే, వీళ్ళకి VBS జరుగుతుందండి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నిన్నే స్టార్ట్ అయింది అన్న.
వెంటనే మా అబ్బాయిని, నాన్న ఇక్కడికి బీబీఎస్ జరుగుతుందంట, అయ్యగారు మరి మ్యారేజ్ చేసిన అయ్యగారు వెళ్తామంటే, వెళ్తా డాడీ, కానీ నువ్వు వచ్చి నన్ను వదలాలి, మళ్ళీ నువ్వు వచ్చి కలెక్ట్ చేసుకోవాలంటే ఆ 5 రోజులు నేను వచ్చి కలెక్ట్. ఆ 5 days అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఒకటే మాట అన్నాడు, నేను ట్రింటీ చర్చ్కి వెళ్తాను అన్నాడు. అప్పుడు ఎంత, 8th class 9th class అనుకుంటా, 8th. నేను ట్రింటీ చర్చ్కి వెళ్తాను డాడీ అన్నాడు. సరే వెళ్ళినాను. సో ఆయన ట్రింటీ చర్చ్కి వస్తున్నాడు, మేము గ్యారిసన్ చర్చ్కి వెళ్తున్నాం. అంటే 2 వారాలు వెళ్తున్నాం, 2 వారాలు నేను నాకు ఇలాగ ఏదైనా ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతున్నాను, వాక్యం చెప్పుకుంటున్నాను, వస్తున్నాను. సో కొన్ని రోజులు పోయిన తర్వాత మా పాప కూడా, నేను కూడా వెళ్తాను. ఇంకా మా పాప వచ్చినప్పుడు ఇంకెవరు రావాలి, ఎస్కార్ట్స్ రావాలి కదా, ఎస్కార్ట్స్ రావాలి కదా. సరే ఇంకా మేము కూడా ఇట్లా రావటం, నేను ఇంగ్లీష్ ఆరాధనకి పొద్దుటే గ్యారిసన్కి వెళ్ళడం చూసి లాస్ట్ 1.5 year నుంచి నాకు చాలా విసుగొచ్చేసింది. ఇలా ప్రేయర్ రావడం పాపం, ఆఫీస్ రూమ్కి పాస్టర్ గారు రావడం పాపం స్టార్ట్ అయిపోతుంది, యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అదేంటో నాకు తెలియదు. చాలాసార్లు నేను గ్రూప్లో పెట్టాను, మీరు ఇలా చేస్తూ పోతే వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ గ్యారిసన్ చర్చ్, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ ఆల్ సెయింట్ చర్చ్ అని హిస్టరీలో మనం చదువుకోవాల్సి వస్తుంది. మీరు జ్ఞానం కలిగి బ్రతకండి అని చాలాసార్లు పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు, బిషప్ గారికి పంపించారు. మీరు హార్మోని మెయింటైన్ చేయండి. ఎందుకో తెలుసా మీకు, ఈ ట్రెడిషనల్ చర్చెస్ అంటారు వాటిని, ఆ చర్చిలో ఉద్యమం ఉండదండి. ఆ చర్చిలో ఉండేది ఒకటే, పాలిటిక్స్. కానీ మా అమ్మ మాకు నేర్పించింది ఏంటంటే, మేము చర్చ్ పాలిటిక్స్లోకి మేము వెళ్ళాం. అందుకే ఫైనల్గా ఇక్కడ ల్యాండ్ అయ్యాం. నాకు తెలిసి ఇక్కడ చర్చ్ పాలిటిక్స్ లేవు. ఉంటే చెప్పండి, మేము మళ్ళీ ఇంకో చర్చికి వెళ్ళిపోతాం. అందుకే కదా ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ థ్యాంక్ యూ అన్న. ఇక్కడ చర్చ్ పాలిటిక్స్ లేవు. అందులోనూ అయ్యగారి యొక్క జీవితం మాకు తెలుసు కాబట్టి లాస్ట్ 20 years నుంచి మేము ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాం. అంతేకాదు, రెండో డెసిషన్ ఏంటంటే, మా అబ్బాయిని నేను చెప్పాను కదా, నా మ్యారేజ్కి ముందే, దేవా నేను నీ సేవ చేయలేకపోతున్నాను కాబట్టి నా కొడుకుని నేను సేవ ఇస్తానని చెప్పాను కదా, వాడికి అలాంటి మలినం అంటకూడదు అనే ఒక్కొక్క ఫీలింగ్తో కూడా మేము ఈ చర్చికి వస్తాం. కొంతమంది బాయ్స్ అడిగారంట మా అబ్బాయిని, ఆ చర్చ్ ఎందుకు మానేశారు? చర్చ్ మానేలేదండి, ఆబ్సెంట్ అవుతున్నాం. అంటే మాకు మెంబర్షిప్ ఉంది, మేము వెళ్తాము. అందులో చాలామంది మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అయ్యగారులు కూడా మేమంటే చాలా ఇష్టం వాళ్ళకి. ముఖ్యంగా నేనంటే ఇష్టం. డాక్టర్ సాబ్ అని పిలుస్తూ ఉంటారు అయినా సరే సండే వెళ్ళినప్పుడు బయటికి రాగానే చర్చ్లో విన్న వాక్యం అంతా ఎగిరిపోతుంది. సో ఆ ఒక్క కారణం చేతే రేరుగా వెళ్తున్నాం, ఇర్రెగ్యులర్గా వెళ్తున్నాం మేము ఆ చర్చ్కి. సో కాబట్టి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. కారణం ఏంటంటే, ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు చదవాల్సి వచ్చినప్పుడు, ఇలాగే వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. మీరు దాన్ని పాలిటిక్స్కి, దానిని డబ్బులు మార్చుకోవడానికి, దానిని మిగిలిన డబ్బులు పంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బులు రాలేదని మళ్ళీ కొట్లాడుకుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి నా మందిరాన్ని ప్రార్థనా మందిరంగానే ఉంచండి అని ఆయన నెమ్మదిగా చెప్పలేదండి. ఏం చేశాడు? దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. అవునా కదా? అంతవరకు 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎప్పుడైనా, మరి లూకా గారు చెప్పినట్టుగా ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తున్నాడని చెప్పాడు లూకా గారు. మరి ప్రతిరోజు ఒక్కసారైనా అన్నిసార్లు చూసుంటా క్రీస్తు ప్రభు? అన్నిసార్లు చూసుంటాడు కదా. మరి ఎందుకు ఆ వీక్లోనే స్టార్ట్ చేశాడంటే ఇదే కారణం. ఆయన యొక్క గ్లోరియస్ కమింగ్ బ్యాక్ అనేది, రెండవసారి ఆయన మహిమతో రాబోతున్నాడు కాబట్టి దానికి చిన్న టేస్ట్ చూపించాడు ఆయన. చిన్న టేస్ట్, ఇగో ఇలా ఉంటుంది నా రాకడ, ఇగో ఇది చాలా చిన్నది. మరి ఎలా ఉంటుంది ఆయన రాకడ? ఆయన రాకడ ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం 4-5 సార్లు చదివేసేయండి. ఆయన రాకడ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అంతేకాదు జకరియా, దానియేలు ఇలాంటి ప్రవక్తల యొక్క గ్రంథాలు చదివేసేయండి. మీరు గట్టిగా చదవండి.
మీకు దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన రాకడ చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన రెండవ రాకడ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనము ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. ఇట్లాంటి అవరోధాలు వస్తే చర్చిల్లో కొత్త వాళ్ళకి చాలా కష్టం. కాబట్టి ఏం చేయాలి? మనమే కొత్త వాళ్ళ పట్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తే ఇట్లాంటి అవరోధాలు ఏ చర్చిలోనూ రావు. అవునే కదా? సో ట్రెడిషనల్ చర్చెస్లో ఈ కొట్లాటలు రావడానికి కారణం ఇదేనండి. ఎందుకంటే దాన్ని వ్యాపార స్థలంగా భావిస్తారు వాళ్ళు. ఆల్ సెయింట్ చర్చ్లో ఇదివరకు తెలుసా, మాకు మ్యారేజ్ అయినప్పుడు 5,000 పే చేసాం మేము. ఇప్పుడు మ్యారేజ్కి మెంబర్సే 50,000 పే చేయాలి, నాన్ మెంబర్స్ 1 lakh పే చేయాలి. మేము పే చేశాం. మేము 2 పెళ్ళిళ్ళకి పే చేశాం. 1 lakh పే చేశారా? అది దేవుని మందిరమా వ్యాపార స్థలమా? ఆలోచించండి. ఎందుకు ఇలా జరుగుతుంది? మళ్ళా అది కేవలం రెంట్ మాత్రమే. మళ్ళీ అక్కడ ఒక టీం ఉంటుంది. ఆ టీం ఎవరు క్రిస్టియన్స్ కాదు, వాళ్ళే వంట చేయాలి, వాళ్ళే ఉంచాలి, అంతా బయట వాళ్ళే. ఎందుకంటే అందులో ఉన్న టీం చర్చ్ అడ్మినిస్ట్రేషన్కి తాయిలాలు కావాలి కాబట్టి నాన్ క్రిస్టియన్స్ మాత్రమే అక్కడ రన్ చేయాలి. ఆ నాన్ క్రిస్టియన్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. బ్రదర్ మీరు క్రిస్టియన్? చిచి నేనెంత క్రిస్టియన్ అయ్యాను అన్నాడు. ఆ డెకరేషన్ అతన్ని అడిగాను, వంట చేసే సాయి కుమార్ని అడిగాను. చిచి నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూసం. మరి ఆ డెకరేషన్ అతను అడిగాను, నువ్వు చిచిచి అన్నావు కదా అన్నాడు. నేను మా యూట్యూబ్లో పెడతాను చెప్తున్నాను కదా, చిచిచి అన్నావు కదా, మరి ఈ చిచిచి వాళ్ళకి ఎందుకు సర్వీస్ చేస్తున్నావు అంటే ఇది బిజినెస్. వెంటనే వితౌట్ థింకింగ్ ఇది బిజినెస్ అయితే చచ్చిన శవానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేసి బిజినెస్ చేయగలరు. వాళ్ళు దేవుని భయం ఉందా? పోనీ అడ్మినిస్ట్రేషన్కి దేవుని భయం ఉందా? కొట్టుకుంటారు. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు 90 years ఏజ్ ఉంటుంది. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో చర్చిలో గొడవ ఆడుకుంటూ రక్తం వేరులా పారుతుందని వార్నింగ్ ఇచ్చాడు ఒక ఆయన. మా ఇంటి పక్కన ఆయన చర్చిలో, ఆల్ సెయింట్ చర్చిలో. ఇప్పుడు జరుగుతున్నాయా లేదా చర్చెస్లో? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం తెలిసిన దానిగా మనము అన్యుల దగ్గర పోవాలి, కానీ క్రైస్తవుల దగ్గర పోవద్దు. చెరువులో చేపలు పట్టొద్దు, బుట్టలో చేపలు అసలే పట్టొద్దు. ఎక్కడ పోవాలి? సముద్రంలోకి పోవాలి. సముద్రంలో నువ్వు చేపలు పట్టితే దేవుడు నాకు 24 పెద్దల పక్కన అయ్యగారు కూడా ఉంటారు, మనము ఉంటాం. 24 పెద్దల పక్కన మనము ఉంటాం. పెద్ద సింహాసనం అంట. లాస్ట్ టైం చెప్పాను కదా, ఆ పెద్ద సింహాసనం కింద కోటాను మంది ఉంటారట. నేను చర్చిలో ఏదైనా ఫుడ్ తయారు పెడతారు కదా, నేను దాసి పట్టుకెళ్తాను. మొన్న లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నా సమోసా పెట్టుకున్నాను అక్కడ. అందులోనూ ఇంకో సమోసా ఇక్కడ కనిపించింది. మా అబ్బాయితో అన్నాను, చింటూ ఆ సమోసా తీసి పెడతావా అన్నా. అంటే వెంటనే ఒక పాప, ఇఫ్రాయిం అది నాది అన్నది. నేను మనసు చిక్కుకున్నది. అదే పాప, ఆ పాపతో పట్టుకెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకు పట్టుకెళ్తానంటే, మీకు తెలుసు కదా, హిందువులు గుడిలోని పులిహార చాలా భక్తితో తింటారు. అవునే కదా? ఎస్ ఆర్ నో? దద్దోజనం పెడితే చాలా భక్తితో ఇలా 2 చేతులు ఇలా పెట్టి తింటారు. సో ఆ కాన్సెప్ట్ నాలో ఉంది. దయచేసి మీరు ఏమనుకోవద్దు. చర్చిలో ఏదైనా పెడితే నేను చాలా భక్తిగా తింటాను. ఎందుకంటే చర్చ్ అది డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు దాని మీద ప్రార్థన చేస్తారు. అవునా కదా అయ్యారు? ప్రార్థన చేస్తారు కదా. ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా ప్రార్థన చేయండి. పెద్దలు ఎవరైనా ప్రార్థన చేస్తారు. ఈ చర్చిలో ఉన్న దైవ సన్నిధి, దైవ శక్తి నేనైతే నమ్ముతాను ఆ పదార్థాల మీద కూడా వెళుతుంది. అప్పుడు వాటిని తీసుకెళ్ళి నేను అన్యులకు పెడతాను. ఈ మధ్య నేను మా సర్వెంట్ పిల్లలకు పెడతాను, అన్యులకు పెడతాను. మా పిల్లలు కూడా ఇన్సిస్ట్ చేస్తాను, చర్చిలో పెట్టిన ఫుడ్ తిన్నాను రా. వాళ్ళు తింటారు. మా పాప ఒక్కోసారి సమోసా అయితే తినండి రా, చాయ్ ఇస్తే తాగండి. ఎందుకంటే దాంట్లో శక్తి ఉంటుంది. దేవుని దైవ సేవకుని యొక్క ప్రార్థన ఉంటుంది, దేవుని యొక్క బలం ఉంటుంది. నేనైతే అది నమ్ముతాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనేం ఫీల్ అవ్వను. దయచేసి ఏమనుకోవద్దు.
సో కాబట్టి నేను ఆ రోజు తీసుకెళ్ళి ఆ పిల్లలు పెట్టాలనుకున్నా, ఆ పాప రాదే అన్నది, మిగతా ఒకటి తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయికి, మా సర్వెంట్ వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మీరు దైవ సన్నిధిని అనుభవించగలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యం మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీలో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఎప్పుడైతే బర్నింగ్ సెన్సేషన్ వచ్చిందో ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి సమాజంలో వదిలేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి కొన్ని కుటుంబాలని టార్గెట్ చేసుకుంటాం మనం. అప్పుడు ఏం చేస్తాము, కొన్ని కుటుంబాలు, నేనైతే ఈ ఏరియాలో ఉన్న తాపి మేస్త్రులు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నాను. వాళ్ళని మార్చడం అంత సులువు కాదండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ నన్ను మార్చొచ్చు, కానీ ఇట్లా లోకంలో పనులు ప్రతి ఇంటికి వెళ్ళి పని చేస్తే వాళ్ళు మార్చడం అంత సులువు కాదు. కానీ వాళ్ళు టార్గెట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే బ్రదర్స్ నేను వెల్కమ్ చేస్తున్నా, ఒక్కరు నాకు కూడా కావాలి. ఒక్కరు పెద్దరికంగా ఉన్నవాళ్ళు, ఒక 35 years అబవ్ ఉన్నవాళ్ళు, ఒక్కరు ఒక బ్రదర్ నాకు కూడా కావాలి. మీరు రండి, మనం ఫలాలు చూద్దాం. దేవుణ్ణి మనము ఇందులో చాలా విషయాలు రాసుకున్నాను, కానీ అన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. తర్వాత క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే 14వ వచనం ఏం చేశాడు, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. సో ఇక్కడ కూడుకున్న ప్రజల్లో చాలామంది ఈ వాళ్ళ అవసరతల కోసం వచ్చిన వాళ్ళైతే, కొంతమంది దేవుణ్ణి వెంబడించిన వాళ్ళైతే, మరికొంతమంది దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళు. సో తిరస్కరించిన వాళ్ళని అడ్రస్ చేస్తున్నప్పుడు, అంటే ఈ వ్యాపార ఇవన్నీ పడేస్తున్నప్పుడు కుంటివారు గుడ్డివారు వచ్చారు. అంత కోపంలో కూడా దేవుడు ఏం చేశాడు, క్రీస్తు ప్రభు ఏం చేశాడు, వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకి కావలసింది, వాళ్ళ స్వస్థత అయితే స్వస్థత, ఓకే, వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకి చేసి పెట్టాడు. అంటే క్రైస్తవుడిగా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఫేస్ చేయొచ్చు, ఎంతమంది శత్రువులైనా మనకి ఉండొచ్చు, కానీ మన దగ్గర అవసరత కోసం, వాళ్ళ అవసరం మన దగ్గర తీరుతుంది అని ఆశించే వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళని ఆ టైంలో కోపపడద్దు. మనం ఆల్రెడీ కోపంలో ఉన్నాము, చాలా సీరియస్గా ఉన్నాం, బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, లేకపోతే ఎదుటి వాడితో ఫైట్ చేస్తున్నాము. అదే సమయంలో మన దగ్గరికి ప్రేమగా వస్తున్న వాళ్ళు, మనల్ని ఆశించి వస్తున్న వాళ్ళని హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ 15-17 వచనాలు మనం చూస్తే అందులో ఏమని చదవండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడ్డారంట. ఎందుకండి ఇలా కోపం? వాళ్ళది ఏమైనా తీసేసుకున్నాడా క్రీస్తు? వాళ్ళ ఆస్తులు ఏమన్నా కాజేశాడా? పోనీ వాళ్ళకి రావాల్సిన ఘనతను ఏమైనా తీసేసుకున్నాడా? అవేం జరగలేదు. కానీ వాళ్ళలో ఎందుకు కోపం వచ్చింది? ఆయన అంటే అసూయ, ఆయన అంటే ఈర్ష్య. ఆయన ఒకవేళ నిజంగానే ఈ దేశానికి రాజు అయిపోతాడేమో, మా పొజిషన్ ఏం కావాలి, మా యాజక పొజిషన్స్ ఉంటాయి కదా పైనుంచి, ఇప్పుడున్న బిషప్ డీకన్ లాగా అప్పుడు కూడా ఉన్నాయి కదా, ఉండేయా లేదా? సో అవి ఏమన్నా పోతాయేమో అని భయంతో వీళ్ళందరూ ఏంటి, ఈయనకి జేజేలు కొడుతున్నారు, హోసన్నా అంటున్నారు, మమ్మల్ని రక్షించు అంటున్నాడు. హోసన్నా అంటే అర్థం ఏంటి? మమ్మల్ని రక్షించు, మమ్మల్ని సేవ్ చేయి అంటే వీళ్ళందరి నుంచి మమ్మల్ని సేవ్ చేయని అంటున్నారు అని వాళ్ళు భయపడిపోయి ఇంక క్రీస్తు ప్రభు మీదకి రివర్స్ అయిపోయారు. అప్పటి వరకు రివర్స్ అవ్వలేదు, రివర్స్ అయిపోయి ఏంది నీ సంగతి, నువ్వు ఇలా చేస్తున్నావేంటి, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అని ఆయన మీద మండిపడి ఏం చేశారంట, వీళ్ళు చెప్తున్నాయన్నీ వింటున్నావు కదా, నువ్వేంటి కంట్రోల్ చేయవా అని ఆయన మీద కోప్పడితే అప్పుడు ఆయన చెప్పాడంట, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అని మీరు ఎప్పుడు చదవలేదా? మీరు పండితులు కదా, మీరు మేధావులు కదా, చదవలేదా? అదే ఇది అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో వాళ్ళు చాలా భయపడిపోయి ఉంటారు. అంతేకాకుండా ఆయన వారిని స్థైర్యంగా వాళ్ళని వెళ్ళగొట్టడం చూసి కూడా వాళ్ళు భయపడి ఉంటారు. అవునా కదా? మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులో కంప్లీట్గా అంటకట్టబడి ఉంటామో,
క్రీస్తు ప్రభు యొక్క వాక్యం మనలో ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో, బలంగా ఉంటుందో, మనం కూడా అధికారికంగా ప్రవర్తించగలుగుతాం, అధికారికంగా బిహేవ్ చేయగలుగుతాం, ప్రవర్తించగలుగుతాం. అవునా కదా? మీరు చూడండి, ఆఫీసులో కానీ అయితే మనం బిజినెస్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే ఒకరికి అన్యాయం జరుగుతూ ఉంటే వాడు అన్యాయస్తుడిని మనం ఎదిరించగలుగుతాం. ఏంటి ఇతను ఎలా చేస్తున్నావు అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు సంపూర్ణమైన క్రైస్తవుడిగా బ్రతకాలంటే ఫస్ట్ నీవు దైవ వాక్యాన్ని ఖచ్చితంగా కంప్లీట్గా నీ హృదయంలో ముద్రింపబడి ఉండాలి. ఆ తర్వాత ఆ వాక్యాన్ని సమాజం కోసం వాడబడాలి. అలా వాడితేనే మనము నిజమైన క్రైస్తవులు. అంతేకాకుండా మనం ఇప్పుడు జీవితాంతం, ఈ క్షణం నుంచి లేదు, మనం డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి జీవితాంతం రెండవ రాకడ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుని స్తుతించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, ఆయన యొక్క మహిమని వివరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నీ మటల ఆదివారం పండగ నీకు సార్థకం అవుతుంది. అంతేకాని దేవుణ్ణి మేము ఫాలో అవుతున్నాం, దేవుని వాక్యం మాలో ఉంది, బైబిల్ అంతా మాకు తెలుసు అని అనుకుంటూ ఏసీ రూమ్లో హాయిగా ఉంటే దేవుడు నిన్ను అంగీకరించడు. ఎంత గొప్ప బిలీవర్ అయినా కావచ్చు, ఎంత నీతిపరుడైనా కావచ్చు. ఎందుకంటే నీతిపరుడికి దేవుడు అక్కర్లేదు, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. మరి నువ్వు నీతిమంతురాలు అనుకున్నప్పుడు నీకు దేవుడు అవసరం లేదు. ఒకవేళ అలా ఫీల్ అయి ఉంటే ఈ దేవుడు నీకు అవసరం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఈ లోకంలో శ్రమ పొందాను, ఈ లోకంలో నష్టపోయాను, ఈ లోకంలో కష్టపడ్డాను, ఈ లోకంలో తృణీకరింపబడ్డాను, ఈ లోకంలో ముమ్మి వేయబడ్డాను. ఇన్ని చేయబడిన నేను రెండవసారి నేను రావడానికి నీవు నాకు దారిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. నీవు నాకు దారిని ఏర్పాటు చేయాలి. దారిని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు కష్టపడాలి. మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విత్తాలి. దేవుని కోసం ఆత్మను సంపాదించాలి. ఆత్మను సంపాదించకుండా నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకోవడం అవివేకం. ఎంతో పెద్ద పెద్ద జాబులు చేసిన అయ్యగారు లాంటి వాళ్ళు దేవుని కోసం అన్నీ వదిలేసి ముందుకు పోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఎన్ డానియల్ గారు అని విన్నారా మీరు? ఎల్ఈఎఫ్ స్టార్ట్ చేసిన ఆయన ఎన్ డానియల్ గారు అన్న ఆయన మెక్లారిన్ హై స్కూల్ అని కాకినాడ, ఒక పెద్ద హై స్కూల్, పెద్ద మినిస్టర్లు చదివారు అందులో. అలాంటి హై స్కూల్కి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు నువ్వు రిజైన్ చేయాలని అన్నట్టు దేవుడు. ఆయనకి ఎంతమంది తెలుసా? 7 పిల్లలు. నేను రిజైన్ చేస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి దేవా అని అనలేదట. నేను రిజైన్ చేస్తే నా ఏమంటారు ఇంటి పరిస్థితి ఏంటి దేవా అనలేదట. ఇల్లు వదిలేశాడు, జాబ్ వదిలేశాడు. ఆయన సైలెంట్గా చెన్నై పోయి, దేవుడు చూపించిన ప్లేస్కి పోయి, ఒక మురికి వాడలో ఒక పాకని అద్దెకి తీసుకున్నాడు. వర్షం వస్తే ఇంతవరకు, ఇప్పుడు మీకు తెలుసు కదా చెన్నైలో వర్షాలు వస్తే చెన్నై అంతా మునిగిపోతుంటుంది, తెలుసు కదా మీకు, వరదలు వస్తే ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇంతలా నీళ్లు పోతుంటే ఆ ఆంటీ, ఈ ఎన్ డానియల్ గారి యొక్క భార్య, ఫుడ్ వేరే చోట ఎక్కడో మెరక ప్లేస్లో, హైట్ ప్లేస్లో తయారు చేసుకొని ఇలా నెత్తి మీద పెట్టుకొని వచ్చి పిల్లలకు పెట్టేదట. అట్లా కొన్ని సంవత్సరాలు ఆయన కష్టపడితే ఒక్కడు మారు మనసు పొందాడట. కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆయన జీవిత చరిత్ర నేను చదివాను. ఒక్కడు మారు మనసు పొందితే, దేవా ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడితే ఒక్కడిని ఇచ్చావు, నేను త్వరలో చనిపోదాను కదయ్యా, మరి నేను నీ రాజ్యం కొరకు నేను ఏం చేసినట్టు అని అడిగాడంట. డోంట్ వరీ అన్నాడంట దేవుడు. సింపుల్, ఒకే ఒక వర్డ్, డోంట్ వరీ అన్నాడంట. తర్వాత దేవుడు ఆ యొక్క ఎల్ఈఎఫ్ చర్చిని కొన్ని వేల చర్చిలుగా మార్చి అనేకులు దేవునిలోకి రావడానికి దారిని కేవలం ఒక వ్యక్తి వల్ల, అయ్యగారి వలన మనం ఇక్కడ 40 మంది 30 మంది మనం దైవ సేవకులు ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆలోచించండి.
చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని మోసుకుపోయే ముందు మన నోట ఏముండాలి? మన నోట ఇక్కడ రాసింది కదా, ఏముండాలి? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేశాడు. సో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మోసుకుపోవాలంటే, క్రీస్తు ప్రభుని మోసుకుపోవాలంటే, క్రీస్తు ప్రభుకి గాడిదగా నువ్వు మారాలి అంటే ఫస్ట్ నీ నోట ఉండాల్సింది, ఇంటిలో, నీ హృదయంలో, నీ జీవితంలో స్తోత్రం ఉండక తప్పదు. స్తోత్రం ఉండడం అంటే స్తోత్రం 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 ఇది కాదు. నేనేం చేసినప్పుడు బుర్రగోక్కున్నాను, ఒళ్ళుగోక్కున్నాను. ఈ టైప్ స్తోత్రం కాదండి. స్తోత్రం అంటే మన జీవితంలో ఆ స్తోత్రాన్ని పాయలుగా, లేయర్స్గా పంచాలి. కాబట్టి మనం అందరం అలా పంచాలని మనసారా కోరుకుంటూ మీతో ఒక స్తోత్రం చెప్పిస్తాను. నాతో పాటుగా మీరు చెప్పండి. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుడి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ స్తుతించుడి. ఆయన సైన్యములారా ఆయనను స్తుతించుడి. ఎందుకనగా ఆయన సమాధానకర్త, సాత్వికుడునై ఈ లోకమునకు రక్షణ తెచ్చి ఉన్నాడు. ప్రేమ, సమాధాన సువార్తను మనకు అందించి ఉన్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అందుకే క్రీస్తు ప్రభును స్తుతించుడి, తండ్రి దేవుని స్తుతించుడి. ఆమేన్. ఈ స్తుతి వచనాన్ని తీసుకొని మనం క్రీస్తుని మోసుకొని పోవాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా